హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం టెట్ డిఎస్సిలో భాగంగా థర్డ్ క్లాస్ తెలుగు గురించి చూద్దాం. ముందు వీడియోలో వీటి కవి పరిచయాలు, ఇతివృత్తం, ప్రక్రియ వీటి గురించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటిలోని లెసన్ను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్లస్ నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ లెసన్ వచ్చి తెలుగు తల్లి. దీని ఇతివృత్తం వచ్చి దేశభక్తి. నెక్స్ట్ ది ప్రక్రియ వచ్చి గేమ్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక చిత్రం ఇవ్వడం జరిగింది కదా, ఈ చిత్రం గురించి మాట్లాడాలి పిల్లలతో అండి. ఇది వచ్చి సంసిద్ధత పాఠం. ఓకేనా. తర్వాత ఈ గేయం అండి, అదేదో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి పదవోయి తెలుగోడ అదే నీ తెలుగు మేడ సంకిళ్ళు లేని నేల సంతోషాల చంద్రశాల కనవోయి తెనింగురేడా అదే నీ అనుంగు నేల అదిగో సుధీర నేల చనవోయ్ తెలుగు వీరా పదవోయ్ నిర్భయంగా పదవోయ్ నిర్భయంగా కదలవోయ్ ఆంధ్రకుమార నిద్ర వదలవోయ్ నవయుగం నిర్మింపగ సాగవోయ్ కదలవోయ్ ఆంధ్రకుమారా. ఓకేనా. ఇదండి గేము. దీని భావం వచ్చి మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిదండి. మన కోరికలు తీర్చి ఆనందాలను ఇచ్చే తెలుగు తల్లి అని చెప్పాడండి. ఓ తెలుగువాడా, ముందుకు నువ్వు నడువు, అందమైన మేడ వంటిది మన తెలుగు నేల, స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇచ్చే చక్కని నేల అండి, సంతోషాలను ఇచ్చే చలువరాతి మేడ వంటిదండి మన తెలుగు నేల, నీ ప్రియమైన నేల అని చెప్పాడండి. ఈ తెలుగు నేల చాలా విశాలమైనది. ఓ తెలుగు వీరుడా, కొత్త లోకం నిర్మించడానికి నువ్వు నడుం బిగించి ముందుకు సాగిపో, భయము లేకుండా అని చెప్పాడండి. ఇదే నీ విజయము అని చెప్పాడు. దీని కవి వచ్చి శ్రీరంగం శ్రీనివాసరావండి. ఈయన 34/1910 జన్మించాడండి. ఈయన మరణం వచ్చి 15/6/1983 అండి. ఓకేనా. ఈయన శ్రీగా ప్రసిద్ధి చెందారండి. ఈయన మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. ఈయనకి గుర్తింపు తెచ్చింది వచ్చి మహాప్రస్థానం అండి. ఓకేనా. ఈయన ఇతర రచనలు వచ్చి మరో ప్రస్థానము, ఖడ్గ సృష్టి. ఓకేనా అండి. ఈయన స్వీయ చరిత్ర వచ్చి అనంతం. ఓకేనా. తర్వాత ఇది మాసపు పాట అని ఇవ్వడం జరిగిందండి. ఈ లెసన్లకి ఈ మాసపు పాట, ఈ మాసపు కథ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. దీంతో తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం, మేమంతా మీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము, చదువులు బాగా చదివేదమమ్మా, జాతి గౌరవం పెంచెదమమ్మా, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మా, కులమతమేదం మలిచెదము, కలతలు మాని మెలిగెదము, మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచెదము. తర్వాత తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం, భావి పౌరులం మనం భారత జనులకు జయం జయం అని ఇక్కడ ఒక పాట ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. దీన్ని రచించిన కవి వచ్చి దాశరథి కృష్ణమాచారి అండి. ఈయన నిజాము నిరంకుశత పాలన మీద వ్యతిరేకం, అంటే ఆయన గేయాల ద్వారా వ్యతిరేకతను కనబరిచిన ఆయన అండి ఈయన. ఓకేనా. అలాగే రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాటలు పాడారండి. అలాగే పద్యాన్ని పాటను కూడా సమానంగా నిర్వహించిన కవి అండి. ఓకేనా. ఈయన రచనలు వచ్చి అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం అండి. ఓకేనా.
ఈయన స్వీయ చరిత్ర వచ్చి యాత్రా స్మృతి. ఓకేనా. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారండి. ఓకేనా. తర్వాత ఈ మాసపు కథ ఇవ్వడం జరిగింది కదండి. దీనిలో వచ్చి రామాపురం అనే ఒక గ్రామం ఉండేదండి. ఆ గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకేమో 3 కొడుకులండి. వాళ్ళు చిన్నప్పుడేమో బాగానే కలిసిమెలిసి పెరిగారు, కానీ పెద్ద అయ్యే కొందికి వాళ్ళకి కొంచెం కలహాలు రావడం జరిగిందండి. తండ్రి ఎంతో చెప్పి చూశాడు, కానీ వాళ్ళైతే వినలేదండి. ఓకేనా. వినకపోయేసరికి ఒకరోజు తండ్రికి ఒక ఆలోచన తట్టి కొడుకులందరినీ పిలుస్తాడండి, పుల్లలు తీసుకొచ్చి. సరే ఒక కట్టగా కట్టమన్నాడండి. కట్టాడు. ముందు పెద్దవాడికి ఇచ్చాడండి, ఇరవమన్నాడండి, విరవలేదు. తర్వాత రెండో వాడికి ఇచ్చాడు, రెండోవాడు విరవలేదండి. తర్వాత మూడో వాడికి ఇచ్చాడండి, మూడోవాడు కూడా విరవలేదండి. తర్వాత ఆ పుల్లల్ని తనిగా ఇప్పమన్నాడండి. ఇప్పేసి ఒక పుల్లని ఇచ్చాడండి పెద్ద కొడుక్కి విరవమని. అది ఇంచేశాడండి. రెండో కొడుకు కూడా అలా ఇంచేశాడు, మూడో కొడుకు కూడా ఇంచేశాడు. అప్పుడు అర్థమైందండి వాళ్ళకి, అంటే మనం కట్టగా ఉన్నప్పుడు విరవలేకపోయాము, అదే ఒక్కొక్క పుల్లని ఇంచేయగలిగాము అంటే మనం కూడా కలిసి ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు, అలా కాకుండా మనం విడిపోయామంటే బలహీనమైపోతామండి అని చెప్పి అప్పటి నుంచి తండ్రికి మేము ఎప్పుడు కలిసి ఉంటాం నాన్న అని చెప్పారండి. అప్పుడు తండ్రి చాలా సంతోషించాడండి. ఓకేనా. దీని కవి వచ్చి లియో స్టాల్ అండి. ఈయన కాలం 9/9/1828 అండి. ఈయన మరణం 20/11/1910 అండి. ఈయన టాల్స్టాయ్ కథలు ఈ కథకు ఆధారం అంట అండి. ఓకేనా. ఈయన వచ్చి రష్యన్ కథకులు అంట. ఈయన రచనలో నవలలు వచ్చి యుద్ధం, శాంతి, అన్నా కెరీనావా అంట. ఓకేనా అండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చి మర్యాద చేద్దామండి. దీనిలోని ఈ మర్యాద చేద్దాము, దీని ప్రక్రియ వచ్చి కథ అండి. ఇతివృత్తం వచ్చి హాస్యం అండి. ఓకేనా. ఇక్కడ ఏం లేదండి, పరమానందయ్య అనే కళింగ రాజ్యంలో పూర్వం ఒక కళింగ రాజ్యం అంటూ ఉంటుందండి. అక్కడ పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడండి. ఆ పండితులకి 12 మంది శిష్యులు ఉన్నారండి. వాళ్ళు చాలా అమాయకురండి. వయసు పెరిగినా కూడా వాళ్ళకి బుద్ధి అయితే పెరగడం లేదంట. ఒకరోజు పరమానందయ్య వాళ్ళ భార్యను తీసుకొని గుడికి వెళ్తాడండి. ఈ లోపలే పరమానందయ్య గారి స్నేహితుడు పేరయ్య అనే వ్యక్తి తన కూతురి పెళ్లి పత్రిక తీసుకొని ఆహ్వానించడానికి వస్తాడండి. ఇలా ఆహ్వానించడానికి వస్తే వీళ్ళు ఒరే పరమా అని వస్తుంటే వాళ్ళ గురువుని అలా పిలవడం వాళ్ళకి నచ్చకుండా గుంజకు కట్టి ఆయన్ని కొట్టడానికి 2 కట్టెలు తీసుకురావడానికి వెళ్తారండి. ఈలోపు గుడికి వెళ్ళిన పరమానందయ్య తిరిగి ఇంటికి వచ్చేస్తాడండి. ఆయన అదృష్టం అనుకుంటూ అయ్యో ఎంత ఇదేం అఘాయిత్యంరా అనేసి ఆ పేరయ్య అంటాడండి. వీళ్ళు ఉట్టి అమాయకులరా, వీళ్ళకి ఏం తెలీదు అని చెప్తాడండి. ఈరోజు నా టైం బాగుందని పేరయ్య ఆహ్వానించి పెళ్ళికి వెళ్ళిపోతాడండి. అప్పుడు పరమానందయ్య తిట్టి, అతిథులు దేవుళ్ళతో సమానం, వాళ్ళని బాగా మర్యాదించాలి అని చెప్తాడండి. ఇక పరమానందయ్య భార్యతో కలిసి పెళ్ళికి వెళ్ళిపోతాడండి. అదే అదునుగా తలుచుకొని 3 దొంగలు వస్తారండి దొంగతనానికి. కానీ వీళ్ళు శిష్యులకి దొంగలని తెలియకుండా వాళ్ళలో ఒకడికి మెలకు వచ్చి, ఒరే మన ఇంటికి అతిథులు వచ్చారా, మనం వాళ్ళని బాగా మర్యాద చేద్దాం అంటాడండి. ఇక ఒక్కొక్కరు లోపలికి వస్తుంటే లోపలికి లాగుతారండి. వీళ్ళు ఎవరు లేరని చొరబడితే ఈ 12 మంది శిష్యులు చూసి ముందు బయటపడతారండి. తర్వాత వాళ్ళ అమాయకత్వాన్ని గ్రహించి చప్పుడైతే ఊరు జనంని నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారండి. ఇక శిష్యులకి గురువుగారి మాటలు గుర్తొస్తాయండి. ముందుగా 2 పోయి
బిందెలతో నీళ్లు తెచ్చి వాళ్ళ నెత్తిన పోస్తారండి. అది చలికాలం కాబట్టి దొంగలు గజగజ వణుకుతారండి. ఇక మరో 2 శిష్యులు వచ్చి పసుపు, కుంకుమ, గంధం తెచ్చి పూసారండి. ఇక ఆ గంధము, ఆ కుంకుమ కళ్ళల్లో పడి వాళ్ళ కళ్ళు మండాయండి. ఇక వాళ్ళు మూలగడం ప్రారంభించారండి. ఇక సాంబ్రాణి తెచ్చి దీపం వేశారండి. ఇక ఇల్లంతా పొగలు కమ్మి కిటికీలో నుంచి పొగ రావడం మొదలైందండి. ఇక దారిన పోతున్న రాజభటులు ఆ పొగను చూసి ఒరే గురువుగారి ఇల్లు కాలిపోతుందని గబగబా ఇంట్లోకి వచ్చారండి. ఇక ఆడ జరుగుతున్న సంఘటనను చూసి వాళ్ళు దొంగలుగా గుర్తించారండి. తరువాత రాజుగారి దగ్గరికి వాళ్ళని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఇక రాజుగారు దొంగలను పట్టించిన దానికి శిష్యులను పిలిపించి ఘనంగా సన్మానించారండి. ఇది పరమానంద శిష్యుల కథ అండి. ఇక దీన్ని ఆ కథల నుంచే స్వీకరించడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ ఈ మాసపు పాటలో రేలా రేలా జానపద గేయం అండి. ఇది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. రేలా 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 రే రేలా 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 రే అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి చల్లగుంటే అన్నానికి కొదవే లేదు పంట ఇంటికొస్తే పండగ చేద్దాము కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు పంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు పెనుగంగమ్మ ఉరకలు చూడు ఏటిలోన ఓట చూడు నీటిలోన సుడులు చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు కిలకిల 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 రామచిలుకల పలుకులు చూడు రామచిలుకల పలుకులు చూడు కుహు 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 కోయిలమ్మల పాటలు చూడు కోయిలమ్మల పాటలు చూడు పావురాల జంట చూడు పాలపిట్ట పాట చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ మాసపు కథలో వచ్చి జింక గురించి ఇవ్వడం జరిగిందండి. ఇది ఇక్కడ ఒక జింక అంటూ ఉంటుందండి. ఒకరోజు సెలయేరు దగ్గరకు వచ్చి నీళ్ళు తాగుతుందండి. ఆ నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసుకుంటుందండి. తన కొమ్ములు పెద్దవిగా ఎంతో అందంగా ఉంటాయండి. వాటిని చూసుకొని మురిసిపోతుంది. తర్వాత కాళ్ళు చూసి అవి సన్నగా ఉన్నాయి, ఇవి బాగాలేదు, చీపురు పుల్లలా ఉన్నాయి అనుకుంటుందండి. ఇంతలో హఠాత్తుగా ఒక సింహం వస్తుందండి. తన మీదకి దూకబోతుంటే తప్పించుకొని పారిపోతూ ఉంటుందండి. ఇక అడవిలో చెట్ల గుబురులోకి వెళ్ళిపోయిందండి. దాని అందమైన కొమ్ములు ఆ కొమ్మలకు తగులుకుని ఇరుక్కుపోయాయండి. ఇక సింహం దగ్గరికి వచ్చేస్తుంది అనంగా ఆ కొమ్ములు ఇడిపించుకొని దూకుతుందండి జింక. ఎలాగోలా తప్పించుకొని మళ్ళీ సెలయేటి దగ్గరికి వెళ్తుందండి. నేను ఎంత దద్దమ్మను బాగా లేవనుకున్న పుల్లలాంటి కాళ్ళు నన్ను కాపాడాయి, నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అని అనుకుందండి. ఓకేనా. ఇది ఈసప్ కథలు గ్రీకు పురాణ కథల్లోగా ప్రసిద్ధండి. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు వచ్చి అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయండి. ఓకేనా. ఇదండి సెకండ్ లెసన్ అండి. దీనికి నోట్స్ ప్రిపేర్ చేసామండి. ఇదే అండి. అంటే మొత్తం డీటెయిల్గా కాకుండా మనకు అర్థమయ్యే విధంగా ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగిందండి. ఓకేనా. అంటే అప్పటికి మనం టెక్స్ట్ బుక్ అయితే చూసుకోకుండా ఇలా నోట్స్ ప్రిపేర్ చేసామనుకోండి, మనం చూడడం ఓహో అలా పలానా చదివాము అని అర్థమైపోతుందండి. ఓకేనా. మీకు ఇలా నోట్స్ కావాలన్నా లెసన్ కావాలన్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.